హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కుకింగ్ ఛానల్లో బొబ్బట్ల రెసిపీ అండి. చాలా సాఫ్ట్గా గోధుమ పిండితో హెల్దీగా బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. శనగపప్పు తీసుకోవాలి, 2 గ్లాసులు తీసుకోవాలండి. ఇదే గ్లాస్తో బెల్లం కొలుచుకోవాలి కాబట్టి దీంతో కొలుచుకోవాలండి. శనగపప్పు తీసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. కడిగి నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా పట్టుకుంటే చేతితో సాఫ్ట్గా ఉండాలి. ఇలా మెత్తగా ఉడికిన దాన్ని సపరేట్ ఇంకో గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. పప్పు మొత్తాన్ని చల్లారబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మరో పక్కన ఒక గిన్నె తీసుకొని జల్లెడ తీసుకొని పిండిని జల్లించుకోవాలండి. పిండిలో ఎలాంటి నల్లకలు పురుగులు ఏమైనా ఉంటే పోతాయి. పిండి జల్లించుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలండి. పిండి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక కొద్దిగా దీనిపైన ఆయిల్ అప్లై చేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. రెస్ట్ ఇవ్వాలి. ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా నానితే పిండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా మనం పక్కన పెట్టుకొని మరో పక్కన బెల్లం కట్ చేసుకోవాలండి. బెల్లం మొత్తం చిన్నగా తురిమి పెట్టుకొని మనం గ్లాస్ తీసుకున్నాం కదా, అదే గ్లాస్ కొలతతో 1.25 కప్పు బెల్లం తీసుకోవాలండి. మీకు స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే 2 కప్పులైనా తీసుకోవచ్చండి. 2 గ్లాసులు 1.25 కప్పు అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి. బెల్లము కరెక్ట్గా సరిపోతుందండి. ఇది ఒక బాండీలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. దీన్ని మనం చల్లార పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, దాన్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మరో చిన్న మిక్సీ గిన్నె తీసుకొని సోంపు ఇలాచీలు కూడా వేసుకోవాలండి. ఈ టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఆ 2 వేసుకుంటే. దాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని మనం శనగపప్పును కూడా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని మనం కట్ చేసుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకున్నాం కదండి, దాన్ని హీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అండి, మీడియం ఫ్లేమ్లోనే కరిగించుకోవాలండి. దీన్ని మొత్తం ఇలా మెల్ట్ అయిపోతుంది. ఉండలు ఏమైనా ఉంటే ఇలా నదిపేసుకోవాలి స్పూన్తోని. ఇలా మొత్తం కలుపుకున్నాక దీంట్లో మనం మిక్సీ చేసుకున్న శనగపప్పుని వేసుకోవాలి. అలాగే పట్టి పెట్టుకున్నాక సోంపు ఇలాచి పౌడర్ దాన్ని కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇలా మొత్తం బెల్లం శనగపప్పు కలిసిపోయేంత వరకు కలపాలండి. దీన్ని కొంచెం టైం పడుతుంది. ఇలా చేస్తేనే కొంచెం పూర్ణం పాడవకుండా ఉంటుందండి. 2-3 డేస్ మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇలా చేస్తే ఇలా పూర్ణం మొత్తం కలిసిపోతుందండి. ఇలా కలిసిపోయాక కొంచెం బాండీకి అతుక్కోకుండా వస్తుంది కదండి, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని చల్లారబెట్టుకోవాలండి. మనం కలిపి పెట్టుకున్నాం కదండి పిండి, చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. మనం దీన్ని ఉండలు చేసుకొని బాల్స్లా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని రెడీ చేసి పెట్టుకొని మనం పూర్ణాన్ని కూడా చల్లారిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మొత్తం చల్లారిపోయింది చూడండి. ఇలా చుట్టితే ఇలా ఉండలా రావాలండి. పూర్ణం కరెక్ట్ వచ్చినట్టు ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పిండి ముద్ద తీసుకొని అందులో పూర్ణం పెట్టుకోవాలి. మనం రెడీ చేసుకున్న పూర్ణాన్ని పెట్టుకోవాలి. ఇలా వెడల్పు అప్పలా చేసుకొని ఇందులో పూర్ణం పెట్టుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. గ్యాప్ ఏమీ లేకుండా, పూర్ణం బయటికి రాకుండా ఇలా కవర్ చేసుకోవాలండి. ఇలా చేసుకొని పొడిపిండి చల్లుకొని వీటిని చేసుకోవచ్చు. ఆయిల్తోనైనా చేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా పిండి చల్లుకుంటూ మనం చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, దాంతో ఇలా స్మూత్గా స్ప్రెడ్ చేయాలండి. గట్టిగా హార్డ్గా మనం స్ప్రెడ్ చేస్తే పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది. అంతేనండి, చాలా సులభంగా వస్తుంది. పెనం హీట్ చేసుకొని బాగా హీట్ అయిన పెనం మీద మనం చేసుకున్న బొబ్బట్టును వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. మీడియంగా కాలగానే 2వ వైపు టర్న్ చేసుకొని మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. మీరు ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతాయి. చాలా బాగుంటాయండి. టేస్ట్ చాలా సాఫ్ట్గా వచ్చాయండి. ఇవి మాత్రం చాలా బాగున్నాయి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఇలా చూడండి ఎంత బాగా వచ్చాయో పొంగుతూ. ఇలా 2 వైపులా ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా బాగా వస్తాయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.